నీ జీవితంలో పశ్చాత్తాపం ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో యాకోబు ఒక మోసగాడు. తన అన్న ఆశీర్వాదాలన్నీ కూడా చేజిక్కించుకొని దక్కించుకున్న తర్వాత తన తప్పును తెలుసుకొని ఒక రాత్రంతా ఎబ్బేకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనని దేవునికి ప్రార్థించి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యాకోబు ఒకప్పుడు మోసగాడు, కానీ ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఒక గొప్ప దేశానికి తన పేరును పెట్టుకునేంత ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. అయితే ఈనాటి మన జీవితంలో మన గతం ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడగలిగితే, దేవునికి నీ జీవితాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా ఒక మోసగాడైన యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని దేవునికి ఇచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో, ప్రభువా నా ముందు జీవితం, నా గతం ఏమై ఉన్నా కానీ నా ప్రస్తుతాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి దేవుని దగ్గర నీవు మోకరించగలిగితే యాకోబు లాంటి ఆశీర్వాదం నీకు కూడా దొరుకుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.